పిఠాపురం పట్టణంలోని స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం నందు శుక్రవారం సాయంత్రం పీఠికాపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమరలీషా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదిక నిలయం కావాలని ఆకాంక్షించారు. మరియు మన ఊరు మన బాధ్యత సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కళావేదిక కోసం కృషి చేసిన మన ఊరు మన బాధ్యత సభ్యుల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాదం ఉదయ సూర్యప్రకాష్, కొండపూడి శంకర్రావు, ఆలవరపు నాగేష్, బుర్రా కృష్ణంరాజు, కేవీఎస్ ప్రసాద్, కే అప్పారావు, వెన్నపు జగదార్, బి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. భోజనాలు కూడా పెడతారు వారి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో. అవన్నీ కూడా అందరూ కూడా మనందరూ కూడా స్వీకరించడమే. మరి పిండి బెల్లం కలిసే బొబ్బట్లు ఏమీ చెప్పట్లు. ఉమరలీష గారికి అరుదైనటువంటి సత్కారాన్ని అన్నాడు. వర్మ గారు 6 ఎకరాలు నేను కౌలుకు తీసుకున్నాను, నీరు రావట్లేదు, ఇంటికి వెళ్ళాలని లేదు, చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు చాలా బాధేసి, నువ్వేం టెన్షన్ పడకు అంటే ఆ మాటతో నాకు ఈ ప్రాజెక్ట్ జ్ఞాపకం వచ్చింది. నేను చెప్పేది అది, తొందర ఏం పడకు, బాధలు అందరికీ ఉంటాయి, నేను ఇప్పుడు బాధలోనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు పిలిచాను, వెళ్తున్నా, అడవుల్లో ఫోన్ ఎత్తలేదు, నువ్వు తొందరపడదు, మంచి వార్త నేను చెప్తాను రేపా. అంటే నాకు ఆ సమయంలో అతను ఫోన్ చేయడం వల్ల నా బాధ్యత, మన ఊరు రైతు నాకు ఫోన్ చేయడం వల్ల నా బాధ్యత జ్ఞాపకం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని అడిగింది పురుషోత్తపట్నం వెంటనే ప్రారంభించాలి అధికారంలోకి వచ్చినట్టు, ఏలేరాదిని కన్నా వెంటనే ఇవ్వాలని 2 అడిగాను. ఆయన ఏమన్నారు, ఎప్పుడు చేసే ఏం కావాలన్నా నాకు ఏం వద్దు, మా వాళ్ళకి 2 ఉన్నారు, ఏమన్నా ఇచ్చుకుంటే అది మీ అకౌంట్, కానీ నాకు కావాల్సినవి 2 అంటే మన గవర్నమెంట్ వచ్చిన 15 రోజుల్లో పురుషోత్తపట్నాన్ని పరుగులు పెట్టించాం. ఏలేరు ప్రాజెక్టులో 19 TMC నీరు నిలవ ఉంచాం. 2 పంటలు పండించవచ్చు ఒక రైతు కాలు మీద కాలేసుకుని. అంటే ఒక రైతు యొక్క బాధ. ఈ ప్రాంగణానికి రాగానే నాకు గుర్తుకొచ్చేది నా బాల్యము. 1975 నుండి 1980 వరకు 5 సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయంకి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది. ఏ ఒక్క రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం, అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో ఇక్కడ మన ఈ లైబ్రరీలో ఉన్నాయి. ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవడం, ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు, పుస్తక పఠనం మర్చిపోయారు. కేవలం ఇంటర్నెట్, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొక్కటే. ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదికగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పఠనం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది. తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏది చదవాలి, ఏది ముందుకు వెళ్ళాలి, ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పఠనం అనేటువంటిది మొట్టమొదటి పునాది. ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌధాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినటువంటి పుస్తక పఠనం యందు తగినటువంటి ఆసక్తి నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక పఠనం యందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి